హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, మన ఊర్లో సుబ్బయ్య తాత, కాంతమ్మ అమ్మ భలే చిలిపిగా మాట్లాడుకుంటారే. అవునమ్ములు, వాళ్ళ గురించి ఒక సరదా సంఘటన చెప్తాను విను. అనగనగా హైందవపురం అనే గ్రామంలో సుబ్బయ్య, కాంతమ్మ అనే ముసలి జంట ఉండేవారు. వీరు కిరాణా దుకాణం నడిపించుకుంటూ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు, ఉసే కాంతం, నాకు ఈ రోజు చికెన్ కూర తినాలని ఉంది. 1/2 కేజీ చికెన్ తీసుకొస్తా, రుచిగా వండు. సరే, వండుతా, కానీ కూర మొత్తం తినేకూడదు, నాకు కూడా మిగల్చాలి. ఓ సర్లే. ఏమోయ్, చికెన్ తీసుకొచ్చి వంటగదిలో పెట్టాను, వెళ్ళి వంట చేయి. సర్లే, చేస్తాను, గాని ఆ పొట్టేసుకొని పడుకోకుండా కొట్టు చూసుకో. ఏమే, నువ్వు వెళ్ళి కొంచెంసేపు కొట్లో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సర్లే, తొందరగా రా, పొయ్యి మీద కూర పెట్టాను. ముసల్ది చాలా రుచిగా వండిందిలే. అలా సుబ్బయ్య కాంతమ్మకు తెలియకుండా దొంగచాటుగా సగం కూర తినేస్తాడు. ఏమయ్యో, వంట చేసేసాను, రా తింది గాని. సరే గాని చికెన్ కూర బాగా వండావా లేదా? వీటికి ఏమీ తక్కువ లేదు, నువ్వు రా తిని చెప్తి గాని. సరే, నువ్వు వెళ్ళు, నేను కొట్టు కట్టేసి వస్తాను. అదే నా చికెన్ కూర. అరే, నేను 1/2 కేజీ తెచ్చా కదా, ఇందులో చాలా తక్కువ ఉందే. నాకేం తెలుసు, నువ్వు తెచ్చినంతే నేను వండాను. నేనేమన్నా ప్లేట్లో పెట్టి తినేసానా? సుబ్బయ్య నోరు మూసుకుని మిగిలిన కూర మొత్తం తినేసి కాంతమ్మ కోసం ఒక ముక్క మిగులుస్తాడు. ఏంటో, నాకు ఈ ఒక్క ముక్క మాత్రం ఎందుకు మిగిల్చేవు? నేను ఇప్పుడు ఉత్తన్నమే తినాలి. ఏమయ్యో, పొట్లకెళ్ళి వడలు తీసిరా, నాకేమన్నా తినాలని ఉంది. సరే, వెళ్ళి తీసుకొస్తా ఉండు. అవును, కాంతం వడ తీసుకురమ్మంది కదా, ఇవన్నీ తినేసి వడ తీసుకెళ్దాంలే అని సుబ్బయ్య తనకి కావలసినవన్నీ తినేసి చివరికి ఒక వడ తీసుకెళ్తాడు. ఏంటయ్యా, ఒక వడే తీసుకొచ్చావు? నీకేం తెలుసే, చాలా మంది జనం ఉన్నారు. నీ కోసమని తోసుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఒక వడ మిగిలింది, నీ కోసం తీసుకొచ్చాను. ఆ ఒక్క వడ మాత్రం నాకెందుకు? పొద్దున మాంసం తిన్నావుగా, ఈ వడ కూడా నీ పొట్టలోనే పడే. చాలా సరదాగా ఉందమ్మమ్మ వాళ్ళ స్టోరీ. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఏ కథని తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.